అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. కానీ వైసీపీ ఏం చెప్తుంది? కాశీబుగ్గలో అంతమంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే జోగి రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు మాట్లాడదాం. జోగి రమేష్ అరెస్టు అక్రమమా సక్రమమా? మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. వైసీపీ ఏం చెప్తుందంటే కేవలం కాశీబుగ్గలో అంతమంది చనిపోతే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే అంత హడావుడిగా అరెస్ట్ చేశారు, లేదంటే అసలు ఆయన మంచోడు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. సార్ ఎంతవరకు? జోగి రమేష్ మంచోడు, మీరేమంటారు? జోగి రమేష్ మంచోడు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. జోగి రమేష్ ఏం మాట్లాడాడు అనేది మీరు కూడా గతంలో చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారి పట్ల నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా సమయం కోల్పోలా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు ఉన్నప్పుడు ఇది తప్పదు అన్నట్టు భరించాడు తప్పితే తన తల్లినన్న, భార్యని, పిల్లల్ని వ్యక్తిగతంగా దూషించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అన్నాడు. ఆయన ఉన్న మీటింగ్లో ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఆహాభావాలు నవ్వుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారి పట్ల జోగి రమేష్ తిట్టినప్పుడు. సరే, జోగి రమేష్ గారు ఏదో పత్తిత్తులాగా ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన ఇతను రైట్ రాంగ్ అంటే 100% రాంగే. ఇప్పుడు ఏదో కాశీబొగ్గుల ఇన్సిడెంట్ అంటే ఎవరు కావాలని చేయరు. ఈ తొక్కిసలాట్లు, ఈ ప్రమాదాలు అనుకోని విషయంలో, అనుకోని సంఘటనలో అప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏంటంటే విచారిస్తారు. ఎవరైనా దీంట్లో తప్పు ఉంటే శిక్షిస్తారు. అంతేగాని దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈయన కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బాగా ఈయనే అరెస్ట్ అయ్యి తొందరగా చేయండి అన్నట్టు ఉంది. అవును, పోయి ప్రమాణ స్వీకారం చేయటం, తన బిడ్డలను తీసుకెళ్లి చేయటం. నేనే అక్కడ సూసైడ్ చేసుకుంటా అమ్మవారి సన్నిధిలో. ఏందండి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఫిక్స్ చేశారు. నీ ఇంటికి ఎవరు వచ్చారు, గతంలో నకిలీ సారాయి ఎక్కడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా అమ్మారు, వాళ్ళు దుబాయ్ వెళ్ళే ముందు వెళ్ళి నిన్ను కలిసింది, సీసీ కెమెరాలో ఫుటేజ్ వచ్చింది. అవన్నీ సాక్ష్యాలు కావాలి కదా. కాబట్టి పోలీసులకి సాక్ష్యాలు, ఎక్సైజ్ వాళ్ళకి సాక్ష్యాలు వచ్చినాయి. కోర్టులు కూడా సాక్ష్యాలనే పరిగణలో తీసుకుంటుంది. నేను ఎందుకు ఎన్ని గంటలు విచారించారు, ఇంతకుముందు అగ్రిగోల్డ్ కేసులో కూడా నువ్వు నీ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ముఖ్యం కదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు దాడి చేశావు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇదే కరెక్ట్గా ఈ 1 year పోయి 2 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. ఈ కూటమి 18 ఏళ్ళు. వీళ్ళు కక్ష సాధింపు రెడ్ బుక్ ఓపెన్ అంటే ఫస్ట్ రోజే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా? అవునా కదా? ఎందుకంటే సాక్షాత్తు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు. వాళ్ళు వ్యక్తిగత అన్నం చేసినందుకు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏమన్నా మాట్లాడంటే, నువ్వు బయట లోపల కూర్చోవడం కాదురా చంద్రబాబు నాయుడు, కాదురా అని మెన్షన్ చేశాడు. అదేరా పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా అన్నాడు. అసలుకి మనం మాట్లాడతాను కూడా ఇదే అనేది, పిల్లల్ని మారుస్తావు, రకరకాలు మాట్లాడతాను. అది తప్పు కదా. అంత దారుణంగా మాట్లాడావు నువ్వు. ఏదో ఒకటి టైం వస్తుంది కదా. ఇప్పుడు ఆయన రాజకీయాలు పనికిరాడు అన్నావు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి పోయావు. ఇప్పుడు ఆయనేమో మళ్ళీ సీఎం అయి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు మారకపోగా నేనేది సచివుల నుంచి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసావు. ఏమైంది? కనకదుర్గమ్మ గారు అమ్మవారిని కూడా బయటకు తీసుకొచ్చాడు. ఈ లెక్కన ఇవన్నీ ఏంటంటే కోర్టు జన సైనికులు ఒక వీడియో ట్రోల్ చేస్తున్నారు. అవునండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గతంలో ఎప్పుడైతే వ్యక్తిగతంగా హననం చేసేలా మాట్లాడాడో జోగి రమేష్, దానికి అప్పట్లో ఒక 2.5 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, ప్రతి పిచ్చుకోకే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక వ్యాన్ వస్తుంది, పిచ్చుకోకని మనం ఏం చేస్తాం, వ్యాన్లో ఎక్కించుకెళ్తాం. సో దాని కింద జోగి రమేష్ అరెస్ట్ చేసింది ట్రోల్ చేస్తున్నారు. అంతే కదా సార్. ఎంతో, ఎందుకంటే నాయకుడు అన్నవాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత చిరంజీవి గారు చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, అన్ని రాటి తెలిపాడు. దశాబ్దం పైన పోరాటంలో రాజకీయాలు ఇలా ఉంటాయి. పాలిటిక్స్ తెలిస్తేనే పాలిటిక్స్ లో ఉంటాం. పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ తెలిసే పాప రోడ్డు మీద మనం తెలుసు జగ్గైపేట దగ్గర ఎన్ని గంటలు పడుకున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నాడు. అసలు అదే విధంగా తాడేపల్లిలో జగన్ నిన్ను గద్దె తెంచిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడంటే గట్స్ ఉండాలి రాజకీయాల్లో, పోరాట పట్టం ఉండాలి. అవన్నీ మెండుగా ఉన్నాయి. వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళంతా ఏమయ్యారు? పోసాన్ ఏమయ్యాడు? ఆయన తిరగని పోలీస్ స్టేషన్ ఉందా? ఆయన తిరగని జైలు ఉందా? చివరికి ఆయన ఏమనుకున్నాడు? నాకు ఈ రాజకీయాలు వద్దు, నాకు ఈ సినిమాలు వద్దు అని పాప ఇంటి దగ్గర కూర్చున్నాడు. అంటే తప్పు కదండి. చంపేస్తాను, లేపేస్తాను బోరగడ్డ అనిల్ ఏమైంది? ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చింది. రేపు తర్వాత కొడాలి నాని వస్తుంది. వంశీ కూడా మొన్నటిదాకా ఏమైందో మనం చూసాం కదా. వీళ్ళంతా ఏంటంటే మేమే ఉంటాం, రాబోయే 10 సంవత్సరాలు మేమే ఉంటాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనే భ్రమలో ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయారు సార్. ఆ ఇల్యూజన్ భ్రమ అంటారు. వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక టైం అంటూ ఉంటుంది. ఇప్పుడు జనం కూడా చూస్తుంటారు సార్. మీరు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చేతలకి
151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయింది. అవును. అంతే కదా, మీరు కాదు అనుకున్నారు. ఉమ్. ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా నువ్వు కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యవస్థలను నిర్వహించాలి, మీరు కాదు అనుకున్నారు. 164 సీట్లు ఇప్పుడు కూటమికి ఇచ్చారు. ఉమ్. వాళ్ళు 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఒక రూల్ ప్రకారం సాక్ష్యాధారాలు సేకరించి పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఉమ్. దీంట్లో ఎవరేమో అతిథులు ఏం కాదు ఇక్కడ. ఉమ్. ఇప్పుడు అంటకుండా దళితుడు డోర్ డెలివరీ చేసిన అనంతబాబు పరిస్థితి ఏంటి? ఉమ్. ఎమ్మెల్సీగా ఆయన ఏమైనా తీసేశారా? అవును. ఆయన అట్టు పెట్టుకున్నారు కదా. మరి ఎన్ని కూడా చాలా అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే జోగి రమేష్ వంతైంది. ఉమ్. ఆయన చేసిన తప్పులకి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాల్లో దొరికిందంటున్నారు, అవును. వాళ్ళు వాట్సాప్ చాట్లో కూడా దొరికినాయి అంటున్నారు. అవును. ఇది ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు కూడా ఈ నకిలీ మద్యాన్లో కీలక పాత్ర వహించి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉమ్. దానికి తగ్గట్టు సాక్ష్యాలు ఎక్సైజ్ ఉన్నది. మరి కోర్టులు కావాల్సింది ఏంది? డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఆధారాలు. ఉమ్. సాక్ష్యాలే ఉన్నప్పుడు ఎవరైనా రిమాండ్కి పోవాల్సిందే, జైలు జీవితం గడపాల్సిందే. ఇక్కడ సెంటిమెంట్లకి దానికి అవకాశం ఏమీ లేదు. అనిల్ యాదవ్ నెల్లూరు ఆయన మాజీ మంత్రి ఏమంటాడు, మా టైం వస్తుంది, ఒక్కొక్కరి సంగతి చూస్తాం. టైం వచ్చిందంటే టైము వెయిట్ చేయాలి కదా, మీరు కూడా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాతే కదా ఎలక్షన్ వచ్చేది. అవును. కాబట్టి నువ్వు చెప్పిన విచ్చే కదా నిరజాక్షి అనే ఒక సామెత ఉంటుంది. అవును. ఇప్పుడు మీరున్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు, వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు సిస్టమేటిక్గా సాక్ష్యాధారాలు ఆధారాలు సేకరించి ఉమ్. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కూడా తప్పించుకోకుండా ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ఉమ్. తప్పు చేస్తే ఎవరైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అండి. ఉమ్. కాబట్టి జోగి రమేష్ ఏమో సచ్చరుడు కాదు. ఉమ్. ఆయన ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడు, ఆ తర్వాత జనసేన కార్యకర్తలు ఎంతమంది అరెస్ట్ చేశారు, టీడీపీని ఎంత అరెస్ట్ చేశారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఉమ్. వ్యక్తిగతనం చేశాడనేది మీడియాలో మనం చూడలేదా? నోరు ఉంది కదా అని, ఉమ్. నాలుగు ఉంది కానీ నాలుగుకి ఏ విధంగా వచ్చినట్టు మాట్లాడితే ఒక టైం అంటూ ఉంటుంది. అవును. మీరు చెప్పిన మాటలు రికార్డ్ అయి ఉంటాయి, ఉమ్. మనం చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయిగా. అవును. ఆ రోజు ఏమన్నాడు అనేగా చెప్పింది, ఒరే పవన్ కళ్యాణ్ అని సంబోధించాడు సార్ ఆయన, ఉమ్. నువ్వు పిల్లలను మారుస్తావు అని చెప్పేసి ఇన్ని రకాలు మాట్లాడాడు తెలుసు. ఉమ్. ఆ మాటలు మనం మాట్లాడలేం కానీ మనకు సంస్కారం అంటే వస్తుంది అవును. కదండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాలి. ఉమ్. ఎవరైనా ఒకటే, టైం అంతే. కాబట్టి జోగి రమేష్ చేసిన నిర్వాహకం 5 సంవత్సరాల అధికారం ఉంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయటం ఏదైతే ఉందో, ఉమ్. 2 పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, దానికి గిఫ్ట్ ఏందనుకుంటున్నారు ఆయనకి? ఉమ్. మంత్రి పదవి. ఉమ్. అవును. అదే కదా వచ్చింది. కేవలం మెప్పు కోసం చేశాడు ఆయన. మెప్పు కోసం చేశారు, మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కాపాడగలరు ఇక్కడ? ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న కేసులే చాలా ఉన్నాయి, 36 కేసులు ఉన్నాయి. అవును. స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆయన ట్వీట్ చేయటం, సాలిడారిటీ తెలియజేయటం తప్పితే ఉమ్. ఇప్పుడు ఏమైంది? నిన్ను ఎవరైనా ఆపగలిగారా ఉమ్. జైలుకి వెళ్ళకుండా? అంటే టైం అంతే. అవును. కాబట్టి మనం ఉన్న పరిధిలో మన భాషని, భావ ప్రకటనని అద్దు ఆపులో ఉండాలి. ఉమ్. ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు బాగా చెప్పారు. ఉమ్. అంతే కదండి. అంతే. లేకపోతే ఏదో టైం వస్తుంది, తప్పదు. కర్మ అనేది ఉంటుందిగా. ఉంటది కదండి. ఉమ్. అదే జరుగుతుంది. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.